వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి అభిమానం ప్రేమతో ఆశీస్సులతో 90,000 సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకోవడం జరిగింది. 90,000 సబ్స్క్రైబర్లు పూర్తయిన సందర్భంగా నాని వెదర్ ఇన్ఫో కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. వచ్చే 2-3 నెలల్లోనే 1,00,000 సబ్స్క్రైబర్లు కూడా ఖచ్చితంగా చేరుకోబోతున్నాం. ఆ తర్వాత నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్లకు మనం రైతులకి ప్రజలకి మంచి చేస్తున్న సందర్భంలో చాలా మంది అవమానించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 1,00,000 సబ్స్క్రైబర్ల విజయంతో మన సత్తా ఏంటో రైతులకి ప్రజలకి మనం మంచి చేయటం వల్ల మనల్ని ఎన్ని లక్షల కుటుంబాలు అభిమానించాయో వాళ్ళందరికీ ఖచ్చితంగా మరొక 2-3 నెలల్లో తెలియబోతుంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే ఇప్పటికే రాయలసీమ రైతులకి వర్షాలు అయితే ఉండబోతున్నాయి. అలాగే ముఖ్యంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం అయితే జరిగింది. 7వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు ఉండబోతున్నాయని ఆల్రెడీ నేను వీడియోలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే జూన్ మొదటి వారంలో రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఉండబోతుంది. నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా మనము 40 డిగ్రీలకు పైగా ఎండల తీవ్రత కర్నూలు కానీ నంద్యాల కానీ అనంతపురం కానీ కడప ప్రాంతాలు కానీ తిరుపతి కానీ చిత్తూరు ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎండల తీవ్రత జూన్ మొదటి వారంలో చూసే అవకాశాలు ఉన్నాయని మీ అందరికీ కూడా మే 25 నుంచి కూడా చెప్తూ వచ్చాను. ఆ విధంగానే జూన్ మొదటి వారంలో ఎండల తీవ్రత ముఖ్యంగా చాలా చోట్ల తీవ్రమైన ఎండలు అయితే 40కి పైగా డిగ్రీలతో ప్రస్తుతం అయితే రాయలసీమ ప్రాంతంలో అయితే కొనసాగుతుంది. కానీ మనకి 2వ వారంలో వర్షాలు ఉండబోతున్నాయి, వాతావరణం మారబోతుంది అని మీకు జూన్ 1వ తారీఖు నుంచి కూడా చెప్తున్నాను. ఆ విధంగానే మనకి ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ ప్రాంతాల్లోనే అక్కడక్కడ ఉంటుంది. కానీ రేపటి నుంచి ఇంకా వర్షాల జోరైతే రాయలసీమలో పెరగబోతుంది. జూన్ 7వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో మళ్ళీ మనకి వర్షాలు అయితే పెరిగే సూచనలు అయితే రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. ఆల్రెడీ కోస్తా గురించి అప్డేట్ ఇచ్చాను, తెలంగాణ గురించి అప్డేట్ ఇచ్చాను. కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలు ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. ఇక రాయలసీమలో రేపటి నుంచి వర్షాల జోరు పెరగబోతుంది. రాయలసీమతో పాటుగా బెంగళూరు నగరంలో కూడా వర్షాలు అయితే 9 లేదా 8వ తారీఖు నుంచి మళ్ళీ పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత భారీగా కొనసాగుతుంది. మధ్యాహ్నం సమయంలో బయటకు అడుగు పెట్టాలంటే కొన్ని ప్రాంతాల్లో భయపడే విధంగా ఎండల తీవ్రత ఉంది. కానీ మనం చూసుకుంటే ఎండలు ఉన్నప్పటికీ కూడా 7వ తారీఖు 8, 9, 10, 11వ తారీఖు వరకు కూడా మనకి ఎండల తీవ్రత ఉదయం మధ్యాహ్నం సమయంలో ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాల జోరుని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమలో 7వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు గర్జించే అవకాశం ఉంది. 12వ తారీఖు నుంచి 16 మధ్యలో ఉదయం మధ్యాహ్నం సమయంలో కూడా చల్లటి వాతావరణం పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది. కాబట్టి దాని ప్రభావంతో ఉండే సూచనలు కూడా ఉన్నాయి. ఒకవేళ పూర్తిగా కూడా వర్షాలు ఉదయం మధ్యాహ్నం సమయంలో లేనప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి 7వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో రాయలసీమని మళ్ళీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి రాయలసీమలో ఏ జిల్లాల్లో ఎంత మేర వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం. ముఖ్యంగా ఈసారి కూడా కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, కడప జిల్లా ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అలాగే మనం చూసుకుంటే ఇటు అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలని మనము చూడటానికి ఖచ్చితంగా స్పష్టంగా 7వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో అంటే వచ్చే 10 రోజుల్లో కనీసం 4 రోజుల నుంచి 8 రోజులు అంటే తక్కువలో తక్కువగా 4 రోజులు, ఎక్కువలో ఎక్కువగా 8 లేదా 9 రోజుల వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు మనము రాయలసీమ ప్రాంతంలో చూసే అవకాశం ఉంది. కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నాయి కదా అని అలసత్వం చూపకండి. వచ్చే వారం పాటు రాయలసీమలో విస్తారంగా వర్షాలు గర్జించే అవకాశం ఉంది. చాలా చోట్ల ఈదురుగాలు మరొకసారి విధ్వంసం సృష్టించే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎండల తీవ్రత 40 డిగ్రీలకు పైగా కొనసాగుతున్నప్పటికీ
పూర్తిగా కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే మనకు ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది. ఆ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే 17, 18 ఈ సమయంలో ఇటు ఒడిస్సా వైపుగా కూడా మరొక అల్పపీడనం మనకి 15 నుంచి 18వ తారీఖు మధ్యలో ఉండబోతుంది. కాబట్టి ఇది ఎటువైపుగా ప్రయాణం చేస్తుంది అనే దాన్ని బట్టి రాయలసీమలో వర్షాలు ఉంటాయి. ఒకవేళ ఏపీ వైపుగా వస్తే రాయలసీమలో వర్షాలు ఉంటాయి. ఒడిస్సా వైపుగా, వెస్ట్ బెంగాల్ వైపుగా తీరాన్ని తాకితే రాయలసీమలో తక్కువ ప్రభావం అయితే ఉంటుంది. కాబట్టి మనం చూసుకుంటే ఒక పక్కన నైరుతి ఋతుపవనాలు, మరొక పక్కన అకాల వర్షాలు, ఇంకొక పక్కన ఒక అల్పపీడనం. ఈ మూడిట్ల కలయికతో వచ్చే వారం పాటు వర్షాల విధ్వంసం అయితే రాయలసీమలో స్పష్టంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎండల తీవ్రత ఉన్నా కానీ సాయంత్రం రాత్రి సమయంలో గొడుగులతో రాయలసీమ ప్రజలైతే జాగ్రత్తలు తీసుకోండి. వచ్చే వారం పాటు వరుణుడు గర్జించే అవకాశం ఉంది. ఇక ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే ఆదోని కానీ, ఆలూరు కానీ, ఎమ్మిగనూరు కానీ, మంత్రాలయం కానీ, పత్తికొండ కానీ, కోడుమూరు కానీ, కర్నూలు కానీ, దోన్, బనగానపల్లి, నంద్యాల, అలాగే ఇటు నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యంతో పాటుగా ఆళ్లగడ్డ, బేతంచెర్ల పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు బనగానపల్లికి దగ్గరగా ఉన్న కోవెలకుంట్ల పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వచ్చే 10 రోజుల్లో కనీసం 4 రోజుల నుంచి 9 రోజుల వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు మనము చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి. కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం, అలాగే హిందూపురం, వీటితో పాటుగా మడకసిర, సింగనపల్ల, అలాగే ఇటు అనంతపురం పరిసర ప్రాంతాలు, రాప్తాడు పరిసర ప్రాంతాలు, పుట్టపర్తి, పెనుగొండ పరిసర ప్రాంతాలు, అలాగే మనం చూసుకుంటే ఏదైతే అనంతపురానికి దగ్గరగా ఉన్న గూతి, ఈ పరిసర ప్రాంతాలు, గుంటకల్, ఈ ఏరియాల్లో కూడా విస్తారమైన వర్షాలు కదిరి లాంటి ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం అయితే ఉంది. మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ పరిసర ప్రాంత ప్రజలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండండి. కనీసం 3 రోజుల నుంచి 7 రోజుల వరకు ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా వర్షాన్ని మనము 7వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో చూసే అవకాశం ఉంది. మరొక పక్కన బద్వేలు కానీ, రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేట పరిసర ప్రాంతాలు, కడప కానీ, పులివెందులు కానీ, పొద్దుటూరు, జమ్మలమడుగు పరిసర ప్రాంతాలు, మైదుకూరు, దువ్వూరు పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షాన్ని మనము 7వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో చూడబోతున్నాం. ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండబోతున్నాయి. కాబట్టి పులివెందుల, కడప ఈ ఏరియా ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకొని కొన్ని చోట్ల వర్షాలు అయితే ఒక అరగంట నుంచి గంట సమయంలో, తక్కువ సమయంలోనే కొంచెం విస్తారమైన వర్షాలను కూడా మనము ఈ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది. ఇక మనం చూసుకుంటే ఏదైతే బోర్డర్ ప్రాంతాలు కుప్పం కానీ, అలాగే పలమనేరు, పుంగునూరు, పూతలపట్టు, తంబలపల్లి పరిసర ప్రాంతాలు, పీలేరు కానీ, కలకాడ కానీ, నగరి కానీ, అలాగే ఇటు చంద్రగిరి, చిత్తూరు, పుత్తూరు, తిరుపతి, సూలూరుపేట, గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి, సత్తివేడు ఈ ప్రాంతాల్లో కూడా మనము విస్తారమైన వర్షాలను చూడబోతున్నాం. కనీసం 2 రోజుల నుంచి 6 రోజుల వరకు వచ్చే 10 రోజుల్లో వర్షాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలు కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకొని అప్రమత్తంగా ఉండండి. ఓవరాల్ గా మనం చూసుకుంటే వర్షాల గర్జన అయితే రాయలసీమలో 7వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో ఉండబోతుంది. ఒక పక్కన నైరుతి ఋతుపవనాలు మళ్ళీ చురుగ్గా కదలబోతున్నాయి. మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు అకాల వర్షాలు మరొకసారి విజృంభించబోతున్నాయి. అలాగే ఒక అల్పపీడనం కూడా ఈ రెండిట్లకి తోడవబోతుంది. ఈ మూడిట్ల కలయికతో మరొకసారి వర్షాలు గర్జించే అవకాశం ఉంది రాయలసీమ ప్రాంతంలో. కాబట్టి గత వారం క్రితం నుంచి చెప్తున్నాము 2వ వారంలో విస్తారంగా వర్షాలు ఉంటాయని. ఆ విధంగానే వర్షాలు అయితే రాయలసీమలో గర్జించబోతున్నాయి. ఈ రోజు కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో ఉంటాయి. కానీ రేపటి నుంచి మెల్లిగా మొదలయ్యి 8వ తారీఖు ఇది పుంజుకుని 9వ తారీఖు ఇంకాస్త ఎక్కువగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి సీమ ప్రజలందరూ, రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి. కొన్ని చోట్ల పిడుగులు కూడా కొంచెం అధికంగా ఉంటాయి. అలాగే ఉరుముల తీవ్రత అధికంగా ఉంటుంది. గాలుల తీవ్రత కూడా కొంచెం అధికంగా పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 90,000 సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాని వెదర్ ఇన్ఫో కుటుంబ సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వినాయక చవితి లేదా దసరా కల్లా 1,00,000 సబ్స్క్రైబర్లు కూడా పూర్తి చేసుకోబోతున్నాం. థ్యాంక్ యూ అండి.